వెల్కమ్ టు గీతా రెసిపీస్. ఈరోజు మనం సొంటి కొమ్మ మిరియాల చారు చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థములు: 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మలు, ఉప్పు సరిపడినంత, 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, అరంగుళం సొంటి కొమ్ము ముక్క, మిరియాలు, పసుపు, 4 టేబుల్ స్పూన్ల నూనె, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చింతపండు ముందుగా చూపెట్టిన చింతపండు రసం గుజ్జు తీసి ఇలా ఉంచుకోవాలండి. 2 పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాలు, సొంటి కొమ్ము, జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి ఇది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని చింతపండు రసం పోసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు అండి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలియబెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలియబెట్టుకోవాలి. ముందుగా మరిగిన చారు ఇందులో పోసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సొంటి కొమ్ము మిరియాల చారు రెడీ అయింది.